హాయ్ అండి, ఇదిగోండి పండుమిరకాయల తొక్కు అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇలా తొక్కు పెట్టుకున్నాం అనుకోండి చాలా రోజులు నిల్వ ఉంటుంది. అలాగే పండుమిరకాయలని శుభ్రంగా కడిగి తుడిచి ఆరపెట్టుకొని అప్పుడు రోట్లో తొక్కుకోవాలన్నమాట. అవన్నీ ప్రాసెస్ చేసిన తర్వాత ఇదిగో ఇలా పచ్చడి అయితే ఇలా అంటే రోట్లో తొక్కుకున్న తర్వాత చింతపండు పెట్టుకుంటాం కదా, ఆ తర్వాత 3 రోజుల తర్వాత మళ్ళీ ఇలా రుబ్బుకొని కొన్ని ఎల్లుల్లిపాయలు ఇలా కచ్చపిచ్చగా తొక్కేసి పచ్చడిలో పెట్టామనుకోండి, ఆ స్మెల్ బాగుంటుంది. ఎప్పుడన్నా కావాలి తినాలి అనుకున్నప్పుడు చక్కగా కొంచెం తీసుకొని తాలింపు పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. దీన్ని ఇప్పుడు మనం స్టోర్ చేసుకోవాలన్నమాట. ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది, సంవత్సరం కాదు 2 సంవత్సరాలైనా నిల్వ ఉంటుంది. కాబట్టి పండుమిరకాయల పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఓకేనా? వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి.